హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని నేను అనుకుంటున్నాను. అమ్మమ్మ కూడా అనుకుంటుంది. బాగుండాలని నేను కోరుకుంటున్నాను. అమ్మమ్మ కూడా కోరుకుంటుంది. ఆశీర్వదిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ నేను వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మీకు ఒక ఇంపార్టెంట్, ఒక లైఫ్లో బాగా యూజ్ అయ్యే ఒక మంచి ప్రోడక్ట్ గురించి చెప్పబోతున్నాను. అదేంటంటే దాని పేరు నాకు తెలియదు. అది వేడి నీళ్ళు హీట్ చేసుకునేది. రీసెంట్గా మా డాడీ వాట్సాప్ గ్రూప్లో ఎవరో హీటర్ ముట్టుకొని చచ్చిపోయారు. సో అది చూసిన తర్వాత మేము ఆ ప్రోడక్ట్ తెచ్చుకోవాలని అనుకున్నాం. మా మామయ్య వాళ్ళ ఇంట్లో ఉంది. సో దాన్ని చూసి మేము కూడా రీసెంట్గా నిన్ననే కొత్తది చేపించుకొని తెచ్చాము. ఇప్పుడైతే మీ అందరికీ అది చూపిస్తాను. అనుకర్ ఇదే నేను చెప్పిన ప్రోడక్ట్. ఇదేంటంటే ఇదంతా ఇత్తడి. ఇది దిస్ ఈజ్ మేడ్ ఆఫ్ ఇత్తడి ఫ్రెండ్స్. రాగి అంట ఫ్రెండ్స్. ఈ చుట్టూ బిందెలాగా ఉంటుంది. బిందెలా ఉండి మొత్తం బిందెలాగా ఉంటుంది. మధ్యలో ఒక పైప్ లాగా ఉంటుంది. ఆ పైప్లో మాత్రం మనం ఇలా మంట వేసుకోవచ్చు. చుట్టూ మళ్ళీ వాటర్ ఉంటాయి. ఇది ఒక్కసారి పెట్టితే ఒక 10 మెంబర్స్ వరకు స్నానం చేయొచ్చు ఫ్రెండ్స్. చుట్టూ వాటర్ అనేది హీట్ అవుతుంది. మధ్యలో ఉన్న పైప్ లైక్ అందులో మంట ఉంటుంది. దానివల్ల చుట్టూ ఉన్న వాటర్ అనేవి హీట్ అవుతాయి. సో దీనివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది అది ఎలక్ట్రిక్ షాక్స్ రాకుండా అనేది మనం చాలా సేఫ్గా ఉండొచ్చు. మేమైతే రీసెంట్గా చూసారు కదా, పొగ వస్తుంది. అందులో మంట కూడా ఉంది ఫ్రెండ్స్, కానీ కనిపించట్లే పొగ వల్ల. సో చూడండి, ఇప్పుడు నేను ట్యాప్ ఆన్ చేస్తాను. ఇలా ట్యాప్ ఆన్ చేసుకుంటే ఇక్కడ వాటర్ వస్తాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదైతే డోర్ లాగా. ఇందులో వాటర్ పోయడం ఇది, అండ్ వాటర్ తీసుకోవడం అనేది ఈ ట్యాప్ నుంచి. ఇంకా మనకు దేంతో కూడా మనకు పని అయితే లేదు ఫ్రెండ్స్. చూడండి, ఇందులో ఆల్రెడీ మంట వస్తుంది. ఇది ఇలా క్లోజ్ చేసేయాలి. వాటర్ అయిపోయినా ఇంకా ఎంత నేను చూడడానికి ఇది ఓకేనా. సో మీరు కూడా కొనుక్కుంటే మీకు చాలా ఎంతో మంచిగా యూజ్ అవుతుంది అని, చాలా హెల్ప్ఫుల్ అని నేను ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్. అందుకే మీకు చెప్తున్నాను. మీరు కూడా వీలైతే మీ పేరెంట్స్కి చెప్పండి, ఓకేనా. సో చూసారు కదా ఫ్రెండ్స్, అది మనకు ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది, మాకు హెల్ప్ఫుల్ అవుతుంది. చూసిన మీకు కూడా చాలా హెల్ప్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. హీటర్స్ ఆపేస్తే మనం ఎంతో జాగ్రత్తగా ఉండొచ్చు, ఎలాంటి ఎలక్ట్రిక్ షాక్స్ రాకుండా. సో హోప్ మీరు కూడా ఇవి మానేసి అలాంటివి కొనుక్కుంటారని నేను ఫీల్ అవుతున్నాను. ఎంతో కొంత ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని నేను ఫీల్ అవుతున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం గంట కొట్టండి. బాయ్.